Hi aspirants, welcome to my channel. Recently, the Vice President Jagdeep Dhankar resigned for his office. సో ఇలా పదవిలో ఉండగా రిజైన్ చేసిన వాళ్ళు ఈయన థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ వచ్చేసి వైవి గిరి, సెకండ్ పర్సన్ బైరసింగ్ శెకావత్. పదవిలో ఉంటూ రాజీనామా చేసిన వైస్ ప్రెసిడెంట్స్ ఎవరంటే వైవి గిరి ఫస్ట్ పర్సన్, బైరసింగ్ శెకావత్ సెకండ్ పర్సన్ వస్తారు. థర్డ్ పర్సన్ ప్రజెంట్ జగదీప్ ధన్కర్. అలాగే ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ చూసుకుంటే హీఈస్ ది సెకండ్ హైయెస్ట్ ఆఫీస్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టికల్ 63 డీల్స్ విత్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. నెక్స్ట్ చూసుకుంటే వైస్ ప్రెసిడెంట్ గురించి కొంచెం డీటెయిల్స్ అయి చూసుకుంటే అండ్ ఎలక్షన్స్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది, ఓత్ అండ్ అఫర్మేషన్ ఎవరు చేస్తారు, టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఎలా ఉంటుంది, వేకెన్సీ ఇన్ ఆఫీస్ అండ్ ఎలక్షన్ డిస్ప్యూట్స్ అండ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we're going to deal with elections. Just like president is not elected directly by the people but indirect method. ఇటు డైరెక్ట్గా పీపుల్ ద్వారా ఎన్నుకోబడరు, బట్ ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా బై ది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓటు ద్వారా ఈయన ఎన్నుకోబడతారు. హీఈస్ ఎలక్టెడ్ బై ది మెంబర్స్ ఆఫ్ ది ఎలక్టోరల్ కాలేజ్. సో ఈ ఎలక్టోరల్ కాలేజ్లో బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఉంటారు. ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే ఈ నామినేటెడ్ మెంబర్స్ అయితే పార్టిసిపేట్ చేయరు, ఓన్లీ ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ ది మెంబర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ కేస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్. ఇన్ కేస్ ఆఫ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే ఓన్లీ ఎలక్టెడ్ స్టేట్ లెజిస్లేటివ్ మెంబర్స్ వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ క్వాలిఫికేషన్స్, వైస్ ప్రెసిడెంట్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటాయంటే ఈయన సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, 30 years కంప్లీట్ అయి ఉండాలి, అండ్ హీఈస్ క్వాలిఫై ఫర్ ది ఎలక్షన్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ ది రాజ్యసభ. నెక్స్ట్ ఈ డస్ నాట్ హోల్డ్ ఎనీ ప్రాఫిట్ అండర్ ది యూనియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ అథారిటీ అండ్ పబ్లిక్ అథారిటీ. నెక్స్ట్ చూసుకుంటే ఈయన ఓత్ అనేది ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తారు, వైస్ ప్రెసిడెంట్ ఓత్ ప్రెసిడెంట్ కండక్ట్ చేస్తారు, లేకపోతే సమ్ పర్సన్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే టర్మ్ ఆఫ్ ఆఫీస్. సో ఆర్టికల్ 67 డీల్స్ విత్ ది టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ అండ్ ఈ టెన్యూర్ వచ్చేసి 5 years ఉంటుంది. సో ఈయన కావాలనుకుంటే ఎనీ టైం ఈయన రిజైన్ చేసి ఆ రిజిగ్నేషన్ లెటర్లు వచ్చేసి ప్రెసిడెంట్కి ఇవ్వచ్చు అనమాట. ఈ కెన్ రిజైన్ ఎనీ టైం బై గివింగ్ రిజిగ్నేషన్ టు ది ప్రెసిడెంట్. అండ్ ఈయన రిమూవ్ చేయాల్సి వస్తే సో ఈ రిమూవల్ ప్రాసెస్ అనేది కాన్స్టిట్యూషన్ ఎక్కడ మెన్షన్ చేసలేదు. కాకపోతే ఈయన రిమూవ్ చేయాల్సి వస్తే రాజ్యసభ ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి విత్ అబ్సల్యూట్ మెజారిటీతో అగ్రీడ్ బై ది లోక్సభ. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ అయితే ఉంది, ఇంపార్టెంట్ ఇది. ఒక 14 days ఈయన రిమూవ్ చేయాలంటే 14 days అడ్వాన్స్ నోటీస్ అయితే ఈ వైస్ ప్రెసిడెంట్కి ఇవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇది ఎలక్షన్ డిస్ప్యూట్ చూసుకుంటే ఆల్ ది డౌట్స్ అండ్ డిస్ప్యూట్స్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ డీల్డ్ బై ది సుప్రీం కోర్ట్ ఓన్లీ. సుప్రీం కోర్టుకి మాత్రమే ఈ అధికారం ఉంటుంది. ఈ సుప్రీం కోర్ట్ డెసిషన్ అనేది ఈ ఎలక్షన్ డిస్ప్యూట్స్లో ఫైనల్ అనమాట. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ ది ఎలక్షన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ వైడ్, ది యాక్ట్స్ డన్ బై హిమ్ బిఫోర్ నాట్ వ్యాలిడేటెడ్. ఒకవేళ ఈ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అయితే వైడ్ అయితే ఇంతకుముందు ఈయన చేసిన యాక్ట్స్ ఏదైతే పనులు ఉంటాయో అవి కంటిన్యూ అవుతాయి, ఎట్టి పరిస్థితులు అవి క్యాన్సిల్ అవ్వవు. నెక్స్ట్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. ఈ వైస్ ప్రెసిడెంట్ అయిన ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఈయన ఎన్నుకోబడతారు వైస్ ప్రెసిడెంట్ ఆటోమేటికల్లీ. ఈ యాక్ట్స్ యాజ్ ది ప్రెసిడెంట్ ఓన్లీ ఫర్ 6 months. ఈయన ఒకవేళ ప్రెసిడెంట్గా ఉండవలసిన పరిస్థితులు వస్తే ఓన్లీ 6 months మాత్రమే ఈయన ప్రెసిడెంట్గా ఉంటారు. ఈ 6 months టైంలో కంపల్సరీగా ప్రెసిడెంట్ అయితే ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్గా ఉంటే ఈయన రాజ్యసభ చైర్మన్గా ఉండకూడదు అనమాట. ఇది ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. ఈ వైస్ ప్రెసిడెంట్ అయితే న్యూస్లో ఉంది కాబట్టి ఇది మనకు సో ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. సో ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ.